హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ అండ్ పిఏ కనెక్ట్స్. ఈరోజు టాపిక్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. ఈ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఏ ఏ కమిటీస్ ఉన్నాయి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి, మరియు ఎవరు ఏర్పాటు చేశారు, ఏ ఇయర్లో ఏర్పాటు చేశారో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్లో నెమోనిక్స్ ద్వారా ఈ కమిటీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూద్దాం. ఈ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఫస్ట్ ఏర్పాటు చేసిన కమిషను ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీన్ని 1966లో మొరార్జీ దేశాయ్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. తర్వాత రాజ్మన్నార్ కమిషన్. ఈ కమిషన్ను 1969లో తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్. దీన్ని 1973లో శిరోమణి అకాలీదళ్ పార్టీ వాళ్ళు పంజాబ్లో తయారు చేశారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మెమరాండం. దీన్ని 1977లో జ్యోతి బసు అండర్లోని వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు జారీ చేసింది. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన కమిషన్ సర్కారియా కమిషన్. దీన్ని ఇందిరాగాంధీ గవర్నమెంటు 1983లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పూంచి కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కమిటీస్ అన్నిటిని మనం నెమోనిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఈ కమిటీస్ని గుర్తుపెట్టుకోవడానికి మనం క్రియేట్ చేసిన నెమోనిక్ వచ్చేసి ఫస్ట్ రాజన్ బిఎస్పి. ఇందులో ఫస్ట్ అంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీన్ని మొరార్జీ దేశాయ్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1966లో ఏర్పాటు చేసింది. తర్వాత రాజ్. ఇందులో రాజ్ అంటే రాజ్మన్నార్ కమిటీ. దీన్ని తమిళనాడు గవర్నమెంట్ 1969లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఏఎన్ అంటే ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్. దీన్ని 1973లో తయారు చేశారు. నెక్స్ట్ బిఎస్పిలో బి అంటే వెస్ట్ బెంగాల్ మెమోరాండం. దీన్ని 1977లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. తర్వాత బిఎస్పిలో ఎస్ అంటే సర్కారియా కమిషన్. ఇది ఇంపార్టెంట్ కమిషన్. 1983లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. తర్వాత పి అంటే పూంచి కమిషన్. దీన్ని 2007లో ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీ విల్ మీట్ అగైన్ విత్ అనదర్ టాపిక్.